రేవంత్ బుల్డోజర్ ఒక్కొక్కళ్ళ బుల్డోజరు ఒక్కొక్క ప్రాంతాలు. ఇప్పుడు మొయినుద్దీన్ అనేటటువంటి వాడు దేశంలో ఉన్న ప్రజల ప్రాణాలు తీయడానికి ఒక స్కెచ్ చేశాడు. ఎలాగా? ఆముదంని తీసిన తర్వాత ఆ పిప్పిని నుంచి వచ్చేటువంటి రెజిన్ తీసుకొచ్చి దాన్ని జనంకి ప్రసాదంలోనో లేకపోతే మంచినీళ్ళలోనో కలిపి రోగం చెప్పకుండా చచ్చిపోతారు. ఇప్పుడు ఇక్కడ చెక్ చేయాలి అసలు ఆంధ్రాలో జరిగినటువంటిది ఏదైతే గుంటూరు దగ్గర ఉన్నటువంటి ఆ పాలెం దగ్గర జరిగిన దాంట్లో నిజంగా అట్లాంటిది ఏమైనా కలిపారని. ఎందుకంటే ఉన్నట్టుండి వాళ్ళు అనారోగ్యం బారిన పడటం, జ్వరాల బారిన పడడం, ఆ తర్వాత తగ్గిపోయిందన్నాక చచ్చిపోవడం. అక్కడ నీళ్ళలో ఏమైనా కలిపారేమో ఈ రెజిన్ అనేటటువంటి చెక్ చేయించడం బెటర్. ఎందుకంటే వీడి రెజిన్ అనేటటువంటిది శరీరంలో కణాలకి సంబంధించినటువంటి ఆహారాన్ని ఆపేసేసి అది దానికి శక్తిని ఆపేసేసి చంపేస్తుందని తేలింది. అలాంటి దాన్ని వాడుతున్నటువంటి దుర్మార్గుడు. అయితే అది పక్కన పెడితే అలాంటి దాని మీద అట్లాంటి వాడి ఆస్తి మీద ఏమీ ధ్వంసం చేయట్లేదు. హైడ్రా పేరుతో మధ్యతరగతి కొనుక్కున్న ఇళ్ళు, పేదలు కొనుక్కున్న ఇళ్ళు వాటిని కూలుస్తున్నారు. అదే ఉత్తరప్రదేశ్లో అరాచక శక్తుల దుర్మార్గాలకి దెబ్బతీస్తున్నారు. అస్సాంలో ఆక్రమణదారుల యొక్క ప్రదేశాలు కూలుస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో నిన్నగాక మొన్న ఆ ఉగ్రవాది ఇంటిని పేల్చిపడేశారు డాక్టర్ని. అట్లాగే ఇప్పుడు తాజాగా బుల్డోజర్లతో మరికొన్ని అక్రమానికి సంబంధించినటువంటి వాటి మీద యాక్షన్ తీసుకుంటున్నారు. ఉదంపూర్ దగ్గర ఏదైతే డ్రగ్ పెడలర్ మకాన్ డిన్ ఆఫ్ నార్సో ఇతనికి సంబంధించినటువంటి ఇంటిని ధ్వంసం చేశారు. జమ్మూ శ్రీనగర్ నేషనల్ హైవే పక్కన ఉండేటటువంటి దాన్ని చెన్నై పోలీసులు ఉదంపూర్లో అతన్ని పట్టుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్లో వాడు ప్రపంచవ్యాప్త స్మగ్లింగ్లు చేస్తున్నాడని తేలేక వాడికి సంబంధించినటువంటి 5 కమర్షియల్ అండ్ ఒక రెసిడెన్షియల్ ప్రాపర్టీని భారీ ఎత్తున ఉన్నటువంటి వాటి NH-44 నర్సావో చెన్నై ప్రాంతం దగ్గర కూల్చిపడేశారు.